యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. నా కన్ను విచారం వలన, చూడండి, అనారోగ్యం ఉన్న కళ్ళల్లోనే కనిపిస్తుంది, మనసులో విచారం ఉన్నా సరే కళ్ళలోనే కనిపిస్తుంది. అందుకే అంటాడు, విచారం వల్ల నా కళ్ళు క్షీణించి ప్రాణము, నా దేహము క్షీణించు. అయిపోయింది అయ్యా, ఇక నా దగ్గర ఏమీ లేదు, ఇంకా నాలో ఉన్నటువంటి ఈ ఆత్మ క్షీణించిపోతుంది. అందుకే అంటాడు, మై ఐస్ వాటర్డ్ అవే విత్ గ్రీఫ్. నా కళ్ళన్నీ కూడా విచారముతో. నిజమే, ఇది దావీదుకు మాత్రం సంభవిస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటిది కాదండి. దిస్ హ్యాపెన్స్ టు ఎవ్రీ వన్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో మనము కూడా అనుదినము కొన్నిసార్లు బాగా సంతోషంగా ఉంటున్నటువంటి సందర్భంలో కూడా సడన్గా మనకి విచారం ఆవరించేసి, విచారం గుండా వెళ్తున్నారా, బాధలు గుండా వెళ్తున్నారా, దేహం క్షీణిస్తుందా, ఆత్మ నలిగిపోతుందా? అయితే ఇక్కడ దావీదు అదే అంటున్నాడు. వేదనతో దావీదు లాంటి మహోన్నతుడు, ఒక రాజు, ఉన్నతమైనటువంటి రాజు అయినటువంటి రాజు ఇక్కడ అంటున్నాడు, అయ్యా నా కళ్ళన్నీ కూడా విచారముతో ఉన్నాయి.